మత్స్యకారులు గంగమ్మ తల్లిని నమ్ముకొని ప్రాణాలు పణంగా పెట్టి వేట ఆధారంగా జీవిస్తున్నారు. అయితే సముద్రంలో కొన్ని సంస్థలు గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు బయటకి తీస్తున్నాయి. దీనివల్ల మొత్తం మత్స్య సంపద చనిపోతుంది. రైతులను ఆదుకున్న విధంగా మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కాకినాడ సిటీకి సంబంధించి మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మద్దతు పలికారు. తాజాగా కాకినాడ రూరల్ ఉప్పలంక గ్రామం 100% మత్స్యకార గ్రామం. పూర్తిగా వేటపై ఆధారపడి జీవిస్తారు. వీరికి ఎలాంటి నష్టపరిహారం ఓఎన్జీసీ, జిఎస్పిఎల్, రిలయన్స్ నుంచి రావడం లేదు. సంవత్సరాలు తరబడి పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. వచ్చే నెలలో వేట విరమణ వచ్చేస్తుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు మత్స్యకారులు. మత్స్యకారులకు